ఏంటంటే ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేషన్ చాలా మంది చాలా ఈజీ అనుకుంటున్నాడు. ఆ టూల్ యూజ్ చేసుకుని జస్ట్ ఒక మంచి రీల్ పెట్టేస్తే చాలా కనెక్ట్ అయిపోతుంది జనాలకి, పెద్ద పాపులారిటీ వచ్చేస్తుంది అనుకుంటారు. ఇట్లాంటి పీపుల్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? వాళ్ళు నెగిటివ్గా చూస్తారా? జడ్జ్మెంటలిజం ఉంటుంది కదా, అండ్ లైక్ వి కమ్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ కన్సర్వేటివ్ సొసైటీ లైక్ తెలుగు స్టేట్స్. ఎస్పెషల్లీ మన ఏజ్ వాళ్ళు క్రియేట్ చేసినారు, ఎస్పెషల్లీ ఉమెన్ క్రియేట్ చేసినప్పుడు కాంటెంట్ వీళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? మదర్ ఆఫ్ 2 కిడ్స్ అంటున్నారు, మేబీ వాళ్ళు ఏజ్ తగ్గట్టు చేయలేకపోతారేమో కంటెంట్ అని చాలా మంది అనుకుంటారు. వెల్కమ్ టు దోసా అండ్ డోనట్, ద ఎన్ఆర్ఐ పాడ్కాస్ట్. ఇవాళ మన గెస్ట్ అనుష వంగరా, పాపులర్లీ నోన్ యాజ్ అను ఫ్రమ్ అట్లాంటా. 2008లో యూఎస్కి మూవ్ అయ్యి ఐటీ ప్రొఫెషనల్ తన కెరియర్ని స్టార్ట్ చేసి నౌ త్రూ ఇన్స్టాగ్రామ్ షీ హాస్ బికమ్ అ వాయిస్ టు ద లోకల్ బిజినెసెస్ ఇన్ అట్లాంటా. త్రూ దిస్ పాడ్కాస్ట్, బీయింగ్ ఎ వైఫ్ అండ్ మదర్ ఆఫ్ 2, తను ప్రొఫెషనల్, బిజినెస్ అండ్ పర్సనల్ లైఫ్ని ఎలా మేనేజ్ చేసిందో తెలుసుకుందాం. ఐ హోప్ దిస్ కాన్వర్జేషన్ వుడ్ బి ఇన్స్పైరింగ్ అండ్ ఎంకరేజింగ్ టు ఉమెన్. లెట్స్ డైవ్ ఇన్. సో అను గారు, మేము పిలవగానే వచ్చారండి మీరు. సో చాలా చాలా థ్యాంక్స్. మీరు యాక్చువల్గా చాలా బిజీ యాజ్ ఫార్ యాజ్ ఐ నో. యూర్ డూయింగ్ మల్టిపుల్ రోల్స్. యువర్ మదర్ ఆఫ్ 2 కిడ్స్, టీనేజర్స్. మీరు బిజినెస్లో ఉన్నారు, మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. బట్ మేము పిలవగానే వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ రవి, నన్ను పిలిచినందుకు. ముందుగా దోసా అండ్ డోనట్ ఛానల్ స్టార్ట్ చేసినందుకు మీకు కూడా బెస్ట్ విషెస్. చాలా మంచిగా పిక్ చేశారు నేమ్, అమెరికాని ఇండియాని రిప్రజెంట్ చేస్తూ. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. సో అను గారు, ఈ క్వశ్చన్ నాకు ఎప్పటి నుంచో ఉంది, అండ్ ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆల్సో హ్యావ్ దిస్ క్వశ్చన్. ఏంటంటే ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేషన్ చాలా మంది చాలా ఈజీ అనుకుంటారండి. ఇట్లా అంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ జస్ట్ అ టూల్ యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్. ఆ టూల్ యూజ్ చేసుకుని జస్ట్ ఒక మంచి రీల్ పెట్టేస్తే చాలా కనెక్ట్ అయిపోతుంది జనాలకి, పెద్ద పాపులారిటీ వచ్చేస్తుంది అనుకుంటారు. But I think there is much more to it. I think it is the person behind the camera than the Instagram who actually can connect to the people. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ ఎనీబడీ కెన్ డూ ఇన్స్టాగ్రామ్ అండి, బట్ పీపుల్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మాత్రం గెస్ చేయలేము. నా వరకు వస్తే ఐ ఎంజాయ్ ఇన్స్టాగ్రామ్ సో మచ్ బికాజ్ కాంటెంట్ క్రియేషన్ ఈజ్ మై కప్ ఆఫ్ టీ. బట్ ఇప్పుడు ప్రమోషన్స్కి టర్న్అవుట్ అయింది నా అకౌంట్. కొంచెం ఛాలెంజింగ్గా ఉంది బికాజ్ మనీ ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్స్ ఉన్నప్పుడు నేను ప్రెజెంటబుల్గా ఉండాలి, మంచిగా మాట్లాడాలి అండ్ మంచిగా రెడీ అవ్వాలి, కాబట్టి కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తుంది. బట్ ఎనీబడీ కెన్ ట్రై దిస్ ప్లాట్ఫామ్ అండి. ఓకే, గుడ్ టు నో. మేము కూడా ఎప్పుడో ట్రై చేస్తాం మేబీ. షూర్. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకేం అర్థమవుతుందంటే, లైక్ యూఆర్ వెరీ స్పాంటేనియస్, ఆర్గానిక్గా అనిపిస్తుంది మీరు చెప్పింది. లైక్ ఫర్ ఇన్స్టాగ్రామ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే. బట్ మా పాడ్కాస్టింగ్ వస్తే ఇట్ ఈస్ వెరీ స్ట్రక్చర్డ్ అనమాట. మేము గెస్ట్ని పిలుచుకున్నప్పుడు వాళ్ళ గురించి రీసెర్చ్ చేసి, కొన్ని క్వశ్చన్స్ రాసి, స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి, అంత స్ట్రక్చర్ ఉంటుంది దానికి. బట్ మీది ఎట్లా అంటే ఇట్స్ మోర్ ఛాలెంజింగ్ బికాస్ లెస్ టైంలో ఎక్కువ కంటెంట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. బట్ దానికి కూడా మీరు స్ట్రాటజీ లాగా ఏమైనా ఉంటుందా? స్క్రీన్ ప్లే, స్టోర్ బోర్డింగ్ అట్లా ఏమైనా చేస్తారా? విత్ ద ఫ్లో వెళ్ళిపోవటమే. ఆనెస్ట్లీ నాకు చిన్నప్పటి నుంచి ఇట్లా మెమరీస్ క్యాప్చర్ చేయడం ఇష్టం కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అది కూడా కాంటెంట్ అయిపోద్ది అన్నమాట మాకు. సో ఇంకా ఫ్రెండ్స్తో కలిసినప్పుడు, ఇట్లా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అప్పుడు అన్నీ వి విల్ కన్వర్ట్ ఇన్ టు కాంటెంట్. కాబట్టి పెద్ద స్ట్రాటజీ ఏమీ ఫాలో అవ్వక్కర్లేదు. యాజ్ లాంగ్ యాజ్ మనం ట్రూగా రిఫ్లెక్ట్ అయితే, జెన్యూన్ అండ్ ఆనెస్ట్గా ఉంటే పీపుల్ కనెక్ట్ అవుతారండి. అది నేను ట్రూగా ఎక్స్పీరియన్స్ చేశాను. ట్రై చేయండి. మేము ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ మిమ్మల్ని కూడా ఒక రవి ఇన్స్టా అంటే ఏదన్నా ఐడి ఏం పెట్టచ్చు మీకు, రవి పాడ్కాస్ట్ అని ఇన్స్టాగ్రామ్లో కూడా రవి రిలేటెడ్ టు పాడ్కాస్ట్ ఏమన్నా స్టార్ట్ చేయండి. సో దట్ మీరు యూట్యూబ్లో ఇది మెయిన్ వీడియో పెట్టుకున్నా ఇన్స్టాగ్రామ్లో షార్ట్ రీల్స్ పెట్టొచ్చేమో. సో డెఫినెట్గా నేను మిమ్మల్ని ఫాలో కొడతాను. మీరు అసలు నన్ను ఫాలో అయ్యారా ఇన్స్టాలో? ఈవెంట్స్కి వచ్చే వాళ్ళు అండ్ మీ నెట్వర్క్లో ఉన్న వాళ్ళని అడిగినా దే హావ్ లాట్ టు సే అబౌట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో అనుగారు, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నాకు ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టాలన్నా, పాడ్కాస్టింగ్ చేసే ముందు కూడా క్వశ్చన్ నాకు ఎప్పుడు ఉండేది, ఇట్లాంటి పీపుల్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? వాళ్ళు నెగిటివ్గా చూస్తారా? జడ్జ్మెంటలిజం ఉంటుంది కదా, అండ్ లైక్ వి కమ్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ కన్సర్వేటివ్ సొసైటీ లైక్ తెలుగు స్టేట్స్. ఎస్పెషల్లీ మన ఏజ్ వాళ్ళు క్రియేట్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ ఉమెన్ క్రియేట్ చేసినప్పుడు కాంటెంట్ వీళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? మదర్ ఆఫ్ 2 కిడ్స్ అంటున్నారు, మేబీ వాళ్ళు ఏజ్ తగ్గట్టు చేయలేకపోతారేమో కంటెంట్ అని చాలా మంది అనుకుంటారు. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ చాలా చియర్ఫుల్గా, పాజిటివ్గా మీరు క్రియేట్ చేస్తారు కదా, లైక్ అది ఎట్లా సాధ్యమవుతుంది? డెఫినెట్గా కొంచెం ఛాలెంజింగే. నేను కూడా ఐ
కేమ్ ఫ్రమ్ ద కన్జర్వేటివ్ బ్యాక్గ్రౌండ్. మా ఫాదర్ చాలా స్ట్రిక్ట్ అన్నమాట. స్ట్రిక్ట్ చైల్డ్హుడ్ నడిచింది. నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు మా ఫాదర్కి తెలియదు. నాకు 6K ఫాలోవర్స్ అలా వచ్చినప్పుడు పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ హియర్, ఇక్కడ అట్లాంటాలో. సో అప్పుడు మా ఫాదర్కి కాల్ చేసి మా డాడీకి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి, నేను రోజు ఇలా రీల్స్ పెడతాను, నీకు నచ్చితే చూడు డాడీ, లేకపోతే యూ కెన్ స్వైప్ అప్ అని ధైర్యంగా చెప్పానన్నమాట. మా అక్క వాళ్ళందరూ ఎంత టెన్షన్ పడ్డారంటే, అసలు డాడీకి ఎందుకు చెప్పావు, నిన్ను తిడతారు, ఎందుకంటే పాపం వాళ్ళకి ఈ ప్రపంచం తెలియదు కదా, సోషల్ మీడియాలో ఎందుకు నా కూతురు ఉండడం అని అనుకుంటారు కదా అని అన్నారు. బట్ నేను ఎంత ఇష్టంగా చేస్తున్నాను, అసలు తప్పు చేయట్లేదని తెలుసు. సో ఎందుకు మా నాన్నకి చెప్పకూడదు అంటే, ఏదైనా మనం ఇష్టపడి చేసేది చెప్పి చేస్తే ఇంకా బాగుంటుందండి. అది చాలామంది యూత్కి కానీ ఇలా యంగ్ పీపుల్కి తెలియదు, నాకే తెలియదు. అంటే చిన్నప్పుడు మా నాన్నకి చెప్పి ఒప్పించవచ్చు అని తెలియక మనం చెప్పకుండా చాలా చేస్తాం. సో అలా కాకుండా చెప్పి వాళ్ళు ఖచ్చితంగా మనం పాజిటివ్గా ఏదైనా చేస్తున్నా, ఇష్టపడి చేస్తున్నా డెఫినెట్గా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ పేరెంట్స్ ఆర్ ద బెస్ట్ అండి ఎంకరేజ్ చేయడంలో. సో ఐఎమ్ సో హ్యాపీ. బట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు నెగిటివిటీ ఉంటుందా అంటే ప్రతి ఫీల్డ్లో ఉంటుంది, అండ్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. నా ఇన్స్టా ఫ్యామిలీ మాత్రం చాలా మంచి ఫ్యామిలీని పొందానండి. 99% పాజిటివ్గా రియాక్ట్ అవుతారు నేను ఏ రీల్ పెట్టినా. ఐఎమ్ సో బ్లెస్డ్ ఇన్ దట్ వే. బట్ మన రీల్ అప్పుడప్పుడు మీమ్స్ పేజ్ వాళ్ళ పేజ్లో పెడతారన్నమాట. అక్కడ నెగిటివిటీ చాలా ఉంటుంది రవి. ఎందుకంటే వాళ్ళు ఒక రీల్ చూసి జడ్జ్ చేసేస్తారు నిన్ను. దే డోంట్ నో కంప్లీట్ మై ప్రొఫైల్, నేను అసలు ఎవరు ఏంటి అని తెలియదు కదా. సో ఆ నెగిటివిటీని కూడా నేను ఇగ్నోర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు జనాలందరికీ తెలుసు సోషల్ మీడియా అంటే నెగిటివిటీ ఉంటుంది, నెగిటివ్ కామెంట్స్ రాస్తారు, కొంచెం పనిలేని వాళ్ళు రాస్తారు, అలా నార్మలైజ్ చేశారు అందరూ. సో ఎవరు పట్టించుకోరు అనే అనుకుంటున్నాను నేను. సో ఇంకా పాజిటివ్గా మనం ఇష్టపడే చేస్తున్నాం, మనం హ్యాపీగా ఉంటున్నాం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మెయిన్ అనేది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇన్స్టాగ్రామ్ మాత్రం. రియలీ గ్లాడ్ దట్ ఇస్ వర్కింగ్ అవుట్ ఫర్ యు. థ్యాంక్ యూ రవి. సో ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఎట్లా అంటే ఎనీ కాంటెంట్ క్యాన్ బి మేడ్ యాజ్ అ కాంటెంట్ ఇన్ ఇన్స్టాగ్రామ్ బేసిక్లీ. దేనైనా రీల్ లో కన్వర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము అనుకోండి వీకెండ్స్ అట్లా రికార్డ్ చేస్తాం అండ్ నాన్ మానిటైజేషన్ కాబట్టి మాకు ఆ ప్రెషర్ కూడా ఉండదు. అండ్ దాని ప్లాన్ ఉంటుంది, ఓకే మేము స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేయొచ్చు మా మైండ్ని. ఇప్పుడు రికార్డ్ చేయాలి, ఈ క్వశ్చన్స్ అడగాలి, అండ్ దెన్ వీ కెన్ గెట్ ఓవర్ విత్ ఇట్. బట్ మీ విషయానికి వస్తే మీరు మొన్న ఒక రీల్ చూసారు, మీరు ఎట్లా అంటే ఒక మ్యాంగో జ్యూస్ ఒకటి చేస్తున్నారు. అవునవును. అది మీరు మామూలు ఇంట్లో మామూలు ప్లాన్ తో చేస్తుండొచ్చు. బట్ దాన్ని ఇన్స్టాలో చేయాలి అని ఒక థాట్ వస్తుంది సడన్ గా. అప్పుడు మళ్ళీ ఇమీడియట్ గా కెమెరా వచ్చేస్తుంది, దాన్ని ఎవరో ఒకరు రికార్డ్ చేయాలి, పాపం వాళ్ళు రికార్డ్ చేసి మీరు దాంట్లో పెట్టేస్తారు. సో అది లైన్ డ్రా చేయడం చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది నాకైతే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీథింగ్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనగానే నాకు భయం వేస్తుంది అనమాట. అమ్మో మైండ్ టోటల్గా దాంతో ఆక్యుపై అయిపోతేమో, నేను స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేయలేనేమో అనే ప్రెషర్ వస్తుంది. మీరు ఎట్లా లైన్ డ్రా చేస్తారు అక్కడ? అదే అసలు ముందు ఇది మన జానరా కాదా అనేది కూడా ఇంపార్టెంట్. ఎవరైనా ఇప్పుడు నేను పాడ్కాస్ట్ చేయలేను, నేను ఇట్లా ఒక రీసెర్చ్ చేసి ఒక సిస్టమాటిక్ వేని ఫాలో అవ్వలేనేమో. నాకు ఇట్లా ఫ్లోలో వెళ్ళడం, కాంటెంట్ ఫ్లోలో రావడం నాకైతే ఈజీగా ఉంది. నా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ చెప్పేది ఏంటంటే ఎగ్జాక్ట్గా మీరు చెప్పింది, వాళ్ళు ఏదన్నా రీల్ క్యాప్చర్ చేయాలంటే చాలా అవర్స్ పడుతుంది అని. అట్లాంటి వాళ్ళు కష్టపడి మళ్ళీ ఇది ప్రెషరైజ్డ్గా ఇన్స్టాగ్రామ్ చేయడం కూడా అసలు ప్రెషర్ ఈజ్ నాట్ వర్త్ ఇట్ కదండి లైఫ్లో. సో అది మనకి వర్కౌట్ అవుతుంది కాబట్టి నేను చేస్తున్నాను. నాకు ఇప్పుడు మీరు అన్నట్టు ఆ మ్యాంగో జ్యూస్ది ఎన్నో సెకండ్స్ కాదు, నేనే క్యామ్ తెచ్చుకున్నాను, ఒక చేతో కెమెరా పట్టుకొని జ్యూస్ చేసి చూపించాను. బట్ అలాంటి చిన్న చిన్న వీడియోస్ కూడా ఆడియన్స్కి అప్పుడు హెల్ప్ అవుతాయండి. అంటే సీజనల్ ఫ్రూట్స్ మనం గుర్తు చేస్తాం, అంటే వాళ్ళు కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది మన చిన్న చిన్న వీడియోస్ నుంచి కూడా. నాకు విమెన్ కలిసినప్పుడల్లా అదే చెప్తారు, మిమ్మల్ని చూసి మంచిగా హెల్దీగా అండ్ యాక్టివ్గా ఆర్ అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మీరు అనేది చెప్తారు. సో ఇంకా ఇలాంటి క్యాప్చరింగ్ ఇవన్నీ నాకు వాళ్ళ ఫీడ్బ్యాకే మోటివేషన్. అబ్బా ఎందుకు ఇప్పుడు చేయడం అని అనిపించదు. ఏది మా వాళ్ళకు కూడా షేర్ చేయాలి, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు కూడా తెచ్చుకుంటారు. సో వాళ్ళు ఎంజాయ్ చేయాలి, నేను ఏది చూసినా కానీ నా ఇన్స్టా ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేయాలి అనే మైండ్ సెట్. ఇంకా వాళ్ళు నాకు ఫ్యామిలీ అండి. అంటే అంత లవ్ అండ్ సపోర్ట్ ఎవరు చూపిస్తారు చెప్పండి. నాకు అదే చాలా బిగ్ మోటివేషన్. ఇంకా ఏమి పని అని మాత్రం అనిపించదు ఇవి చేసేటప్పుడు. సో మరి ఇన్ని చేస్తున్నారు కదా, లైక్ బేస్డ్ ఆన్ వాట్ యు ఆర్ సెయింగ్ మీరు ఏమంటున్నారంటే
ఇది ఫ్యామిలీ, ఇది ఇన్స్టా ఫ్యామిలీ అని సపరేషన్ లేకుండా బేసికలీ అందరూ మన వాళ్ళే. అవును, నేను డెఫినెట్గా ఒకటి ఎంజాయ్ చేస్తున్నాను అంటే అది చూసిన వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు నాతో పాటు అవును అనే ఫీలింగ్ తోటి మీరు కంటెంట్ క్రియేట్ చేస్తారు. దట్స్ డెఫినెట్లీ అడ్మైరబుల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో బట్ ఇన్ని చేస్తున్నప్పుడు లైక్ మీరు ఆబ్వియస్లీ యాజ్ అ సెడ్ మీరు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, ప్రైవేట్ లైఫ్ కూడా ఉంటుంది బికాస్ ఆల్ మూమెంట్స్ కెనాట్ బి షేర్డ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. మీరు ఎంత ఫ్యామిలీ అనుకున్నా అందరినీ మీరు అన్ని మూమెంట్స్ షేర్ చేయలేరు కదా. సో డెఫినెట్ గా స్ట్రెస్ అనేది ఉంటుంది బికాస్ యూ హావ్ టు హ్యాండిల్ యువర్ కిడ్స్. లైక్ వాళ్ళ ఆటో పైలట్ లో వాళ్ళు మెచ్యూర్ అయిపోయి వాళ్ళు చూసుకోగలిగిన ఎమోషనల్ గా యాజ్ అ మామ్ యూ హ్యావ్ టు బి దేర్. అండ్ యాజ్ అ ఫాదర్ అంటే మీ హస్బెండ్ దగ్గర కూడా యూ హావ్ టు స్పెండ్ సమ్ టైమ్. అండ్ దెన్ మీరు ఆబ్వియస్లీ ఫైనాన్షియల్ ఇది ఉంటుంది కదా, మనీ ఫ్రీగా రాదు కాబట్టి బికాస్ ఐ థింక్ యూ ఆల్సో లెఫ్ట్ యువర్ ఐటీ జాబ్ అండ్ యూ మూవ్ టు దిస్. సో యూఆర్ ఆల్సో బిజినెస్ సైడ్ ఆఫ్ థింగ్స్. సో ఇవన్నీ హ్యాండిల్ చేయడం యాజ్ అ మ్యాన్ నాకు చాలా కష్టం. అండ్ పీపుల్ సే దట్ ఉమెన్ ఆర్ రియలీ గుడ్ అట్ మల్టీ టాస్కింగ్. ఇస్ ఇట్ ట్రూ ఇన్ యువర్ కేస్? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది తెలియాలి. ఎప్పుడైనా సరే బ్యాలెన్సింగ్ ఈజ్ ద కీ అండ్ ప్రయారిటీస్ సెట్ చేసుకోవాలి. నాకు అట్ ఎనీ గివెన్ టైం నా కిడ్స్, నా హస్బెండే ప్రయారిటీ. ఆఫ్టర్ దట్టే ఇవన్నీ ప్రమోషన్స్ కానీ ఏవైనా అలానే స్కెడ్యూల్ చేసుకుంటా. సో టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి ఏది అయినా సరే. అది ఇన్స్టాగ్రామ్ అయినా కానీ మీరు ఇంకా వేరే ఫీల్డ్లో ఉన్నా మనం ఫ్యామిలీకి ఎంత టైం ఇస్తున్నాము, స్ట్రెస్ లేకుండా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ ఇట్ కదా. సో మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మనకు నచ్చింది చేస్తే డెఫినెట్గా అన్నీ మేనేజ్ చేయగలం రవి. అండ్ జనరల్గా ఇప్పుడు ఏదైనా సక్సెస్ అవ్వాలి ఆన్ స్క్రీన్ అంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఐ థింక్ దేర్ ఆర్ ఫ్యూ ఎలిమెంట్స్ మీకు తెలుసో తెలియకో పీపుల్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు దానికి. అండ్ మేబీ దట్ ఈస్ ద రీజన్ పీపుల్ ఆర్ కనెక్టింగ్ టు యూ అని మాకు అనిపిస్తుంది. రీల్స్ కనెక్ట్ అవుతున్నారు అనేది వాళ్ళు చెప్పడం బట్టి నాకు తెలుస్తుంటుంది. ఇప్పుడు నేను బయటికి వెళ్ళినప్పుడు ఆల్వేస్ నాకు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. మెయిన్ ఎక్కువ వినేది ఏంటి అంటే, అనుగారు మీ వల్ల మాకు ఇక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ తెలుస్తున్నాయండి. ఇప్పుడు మా ఇంటి పక్కనే ఒక బిజినెస్ ఏదైనా ఓపెన్ అయినా వాళ్ళకి తెలియట్లేదన్నమాట. బట్ మనం రీల్లో చెప్తుంటే వాళ్ళకి ఇక్కడ ఇది పెట్టారు, వాళ్ళు ఆ బిజినెస్ యూజ్ చేసుకుంటారా లేదా అనేది తర్వాత విషయం. బట్ ఇక్కడ ఒక లొకేషన్ ఉంది, లేకపోతే ఇక్కడ ఒక పార్క్ ఉంది, అలాంటివి తెలుస్తున్నాయని ఎక్కువ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. కాబట్టి నాకు వీళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది, ఇలాంటి కంటెంట్ చెయ్యాలి అనేది కొంచెం చూసుకుంటా. మిగతా అదంతా ఇంకా డ్యాన్స్ కానీ ఇంకా ఇంట్లో జరిగేవి కానీ లేకపోతే నా లైఫ్లో ఏం జరుగుతుంది, నేను ఎప్పుడు అంటే పాజిటివ్గా ఫీల్ అవ్వాలంటే ఏం చెయ్యొచ్చు, అట్లాంటి నా థాట్స్ కూడా షేర్ చేస్తే అప్పుడప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళు కమెంట్స్ రాస్తుంటారన్నమాట. మేము కూడా సేమ్ బోట్లో ఉన్నాము అట్లా. నాకు ఎప్పుడైనా కష్టం అనిపించిన విషయాలు కూడా వాళ్ళని అడుగుతాను. సో దట్ వాళ్ళ నుంచి మనం నేర్చుకోవచ్చు, మన నుంచి వాళ్ళు నేర్చుకోవచ్చు. అంటే ఇన్స్టాగ్రామ్ ఎట్లా అంటే ఐ ఫీల్ ఇట్స్ బిట్ కాంపిటేటివ్. ఎందుకంటే 1 minute ఆర్ లెస్ దాన్ 1 minute ఇంపాక్ట్ చాలా క్రియేట్ చేయగలరు. అండ్ దేర్ ఆర్ సో మెనీ కాంపిటీటర్స్. అంటే మనకు తెలిసిన వాళ్ళే అయి ఉండకపోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది చాలా కాంటెంట్ క్రియేట్ చేస్తారు. లాంగర్ ఫార్మాట్ ఉంది, షార్టర్ ఫార్మాట్ ఉంది. అట్ ది సేమ్ టైం అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లో కూడా చాలా మంది చాలా చూస్తుంటారు. సో అట్లాంటప్పుడు మీరు వాళ్ళ అటెన్షన్ మీకు ఉండాలి, కనెక్ట్ అయి ఉండాలి, కంటిన్యూస్ గా రీటైన్ చేసుకోవాలి ఫాలోవర్స్ అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా క్రియేటివ్ గా కూడా ఆలోచిస్తున్నారు కదా. సో డూ యూ యాక్చువల్లీ ప్లాన్ ఫర్ దాట్ ఆర్ ఇప్పుడు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది కాబట్టి వాళ్ళు కనెక్ట్ అయ్యే ఉంటారు ఎప్పటికీ, నాకు అనే నమ్మకం ఉందా? ఖచ్చితంగా నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామే ఆల్గోరిథమ్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది కూడా ఒక సబ్జెక్ట్. వాళ్ళు ఏం చెప్తారంటే ఫస్ట్ 3 secondsలోనే నీ రీల్ అటెన్షన్ గ్రాబ్ చేయాలి, వాళ్ళు స్వైప్ చేయకుండా. ఇవన్నీ కొన్ని ఉంటాయి. బట్ నేను అంత ఫాలో అవ్వను రవి. నేను ఎప్పుడూ ఐ రిఫ్లెక్ట్ జెన్యూన్లీ నేనేంటి అనేది ఆనెస్ట్గా జెన్యూన్గా చెప్తుంటాను. అండ్ ఆ కనెక్షన్ అయితే ఏర్పడింది ఆడియన్స్తో. అండ్ ఐఎమ్ హ్యాపీ. అండ్ నేను చాలామందిని ఇప్పుడు గుర్తుపట్టగలను కూడా. అంటే మంచిగా ఒక ఫ్యామిలీ అయిపోయిన ఫీల్. సో ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. లెట్స్ రివైండ్ బ్యాక్ అండి టు ద మూమెంట్ వెన్ యూ ఫస్ట్ స్టెప్డ్ ఇన్ ఇంటూ యుఎస్ ఫ్రమ్ ఇండియా. ఈ క్వశ్చన్ మేము చాలా మందిని అడుగుతాం. బేసికలీ చాలా మంది ఎన్ఆర్ఐస్ ఎవరైతే గెస్ట్ వస్తారో మా దగ్గరికి, ఐ లైక్ టు నో ఇన్ డీటెయిల్ ఇఫ్ యూ కెన్ బ్రేక్ డౌన్ బేసికలీ మీ ట్రాన్సిషన్ ఎలా జరిగింది. Did you actually enjoy it or were you stressful when you were transitioning into US? And how did it shape your life to the person that you are today? యా, యాక్చువల్లీ నేను 2008 వచ్చాను యుఎస్కి. 2004-2008 నా ఇంజనీరింగ్ బ్యాచ్ అన్నమాట. ఇంకా అక్కడ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి ఇమీడియట్గా ఫ్లైట్ ఎక్కా. ఎందుకంటే నేను చదువుకునేటప్పుడే పెళ్లి చేసుకున్నాను. సో మా హస్బెండ్ ఇక్కడ ఉన్నారు, ఇమీడియట్గా వచ్చేసాను. అండ్ ఆఫ్టర్ దట్ ప్రెగ్నెన్సీ, మంచి రిసెషన్ టైం అన్నమాట. అది రిసెషన్ టైం అవ్వడం వల్ల మా హస్బెండ్ కాంట్రాక్టింగ్ జాబ్స్ చేసేవాళ్ళు, షార్ట్ టర్మ్ ఉండేవి జాబ్స్ కూడా. సో నా ప్రెగ్నెన్సీలో నేను 4 states ట్రావెల్ చేశాను.
అంటే ఏ డాక్టర్తో ఒక బాండింగ్ ఒకటే ప్లేస్లో ఉంటే బాండింగ్ అన్నా అట్లీస్ట్ ఏర్పడిద్ది ఒక డాక్టర్తో. కానీ అట్లా కాకుండా 4 states అండ్ అసలు బిఫోర్ ద డెలివరీ 10 days ముందు కూడా మేము ప్రాజెక్ట్ కోసం వేరే ఊరు వెళ్ళాం. సో ఏ డాక్టర్ నాకు డెలివరీ చేశారో కూడా నిజంగా ఐడియా లేదు. సో ఇవన్నీ ఛాలెంజింగే. బట్ ఇప్పుడు చూసి ఇన్స్టాగ్రామ్ చూసి ఈమె మంచిగా ఎంజాయ్ చేస్తుంది, డ్యాన్స్లు వేస్తుంది, లైఫ్ అనుకుంటారు. కానీ అందరం కష్టపడి వచ్చిన వాళ్ళమే. అసలు యుఎస్లోనే కష్టపడితేనే సెటిల్ అవుతారు అండ్ కష్టపడే నేచర్ ఉంటేనే ఇక్కడ ఉండగలరు. మనకి అంత లగ్జరీ ఇండియాలో లాగా ఉండదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి కాబట్టి ప్రతి చోట ఛాలెంజింగ్ ఫేసెస్ ఉంటాయి. మనం ఎలా దాన్ని దాటుతున్నాం మెయిన్. ఇప్పుడు అది ఆ బాండింగ్ అనేది కపుల్లో ఉండాలండి. ఒక మ్యారీడ్ కపుల్లో ఆల్వేస్ అన్నీ హ్యాపీ మూమెంట్సే కాదు కదా, ఒక అప్స్ అండ్ డౌన్స్లో ఇద్దరు ఎంత ఒకరికొకరు తోడుంటున్నారు అనేవి ఇంకా పెరగాలి. సో దట్ అంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ని వాళ్ళే ప్యాంపర్డ్గా పెంచుతున్నారు పేరెంట్స్. సో వాళ్ళకి కొంచెం అడ్జస్ట్మెంట్స్ అనేవి కొంచెం టఫ్ అనుకుంటున్నాను నేను. బట్ ఒకరికొకరు తోడుంటూ లైఫ్ లీడ్ చేస్తే ఎన్ని ఇయర్స్ అయినా అట్లా మ్యారేజ్ లైఫ్. నాకు ఇప్పుడు 20th anniversary ఈ జూన్కి. సో 20 years మేము సక్సెస్ఫుల్గా ఒక మ్యారేజ్ లైఫ్ కాబట్టి ఐఎమ్ సో ప్రౌడ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. సో మీరు యూఎస్కి వచ్చి సెటిల్ డౌన్ అయిన తర్వాత గెస్సింగ్ యూ డిడ్ అన్ ఐటీ జాబ్, రైట్? యా. సో అక్కడి నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ ఇమీడియట్ గా జరగలేదు. సో మెనీ ఇయర్స్ ఇన్ బిట్వీన్. ఎస్. సో అప్పుడు మీ లైఫ్ ఎలా ఉండింది? నేను ఒక 2 years ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసేదాన్ని. బట్ ఆఫ్టర్ దట్ 10 years వర్క్ ఫ్రమ్ హోమ్. సో కంప్లీట్లీ ఇంటూ కిడ్స్ యాక్టివిటీస్ అండి. ప్రీ కోవిడ్ అసలు అను అంటే ఎవరికి తెలీదు. కోవిడ్ టైంలో నాకు టైం దొరికి ఎక్స్ప్లోర్ చేశాను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తప్పితే. అంతకుముందు మా కిడ్స్ చిన్నప్పుడు చక్కగా వాళ్ళ ఎలిమెంటరీ కిడ్స్ యాక్టివిటీస్, ఏమైనా టాలెంట్ షోస్, రోబోటిక్స్, అసలు అన్ని యాక్టివిటీస్ చేపించేదాన్ని. వాళ్ళని మెంటోర్ చేయడం నాకు బాగా నచ్చేది. ఇప్పుడు రోబోటిక్స్లో కూడా వాళ్ళు వరల్డ్స్కి సెలెక్ట్ అయ్యారన్నమాట. సో ఒక ఎక్స్ట్రా హెల్పింగ్ హ్యాండ్ లాగా వాళ్ళ టీమ్కి అలాంటివి చాలా చేశాను. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, ఇలా కిడ్స్తో ఉండేదాన్ని కంప్లీట్గా. ఆఫ్టర్ దట్ మా కిడ్స్ ఇండివిజువల్ అయిపోయాక ఇంకా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ మనకి మంచిగా వర్కౌట్ అవుతుంది అనిపించి 2 బ్యాలెన్స్ చేయలేక. ఎందుకంటే నాకు మనీ ప్రయారిటీ కాదు రవి అస్సలు. సో ఇంకా అది క్విట్ చేసి బట్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను ఇన్స్టాగ్రామ్కి. బట్ టచ్ వుడ్ ఐఎమ్ ఎర్నింగ్ ద సేమ్ అమౌంట్. ఐటీలో ఎంత వస్తుందో అంతే ఎర్న్ చేస్తున్నా కాబట్టి ఐఎమ్ హ్యాపీ, మై హస్బెండ్ ఈజ్ హ్యాపీ. బికాజ్ ఫైనాన్షియల్ కూడా ఇంపార్టెంట్ కదా. ఓన్లీ ప్యాషన్ నేను ఇది చేస్తాను అంటే కన్నా మనం ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి వీఆర్ ఆల్ సో హ్యాపీ. అండ్ మై ఫ్యామిలీ ఈజ్ వెరీ సపోర్టివ్. మా కిడ్స్ వాళ్ళ వర్క్ కానీ వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా చేసుకుంటారు అన్నీ. సో దానివల్ల కూడా నాకు వీటికి టైం దొరుకుతుంది. వాళ్ళ చదువు వాళ్ళే చూసుకుంటారు, మంచిగా చదువుతారు. ఇంకా మా హస్బెండ్ కూడా హీఈస్ బిజీ ఇన్ హిజ్ వర్క్, బిజినెస్. సో నాకు ఇది ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా. Good to know. Yeah. And actually my question was like how much you are earning, not exactly how much you are earning. Are you comfortable with your earnings? అని నేను అడుగుదాం అనుకున్నాను, మీరే చెప్పేశారు. I'm very much comfortable. Yeah. So మీరు ఐటీ జాబ్ చేస్తున్న టైంలో బిఫోర్ కోవిడ్, బిఫోర్ యూ గాట్ ద ఐడియా ఆఫ్ క్రియేటింగ్ బికమింగ్ ఎ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, బ్యాక్ ఆఫ్ ది మైండ్ మీకు అనిపిస్తుండేదా లైక్ ఇప్పుడు ఆటో పైలట్ మెకానికల్ గా అయిపోతుంది లైఫ్, ఇప్పుడు పిల్లల మీద రెస్పాన్సిబిలిటీ ఉంది, జాబ్ చేయాలి, అండ్ దెన్ హావ్ టు బీ ఇన్ ఫ్యామిలీ, అండ్ నా హాబీస్కి టైం దొరకట్లేదు, బట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ అని మీకు ముందర నుంచి అనిపించేదా, ఆర్ ఇట్ స్టార్టెడ్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్? ఫస్ట్ నుంచి ఐ వాజ్ ఏబుల్ టు బ్యాలెన్స్ బోత్. నా వర్క్, ఫ్యామిలీ, హాబీ ఈజీగానే ఉండేది. బట్ ఎప్పుడైతే ప్రమోషన్ స్టార్ట్ చేశానో ఇంకా ఇక్కడ కూడా ఎర్నింగ్ వస్తున్నప్పుడు ఎందుకు అంత పరిగెత్తడం, నా జాబ్ మళ్ళీ ఇప్పుడు మనీ ప్రయారిటీ ఉన్నప్పుడు అన్నీ బ్యాలెన్స్ చేసుకోవటమే నేను రికమెండ్ చేస్తాను. బట్ నాకు ఎందుకో అంత లైఫ్ వెనకాల అంత పరిగెట్టక్కర్లేదు అనిపించింది. ఎందుకంటే మా హస్బెండ్ కూడా హీఈస్ ఇన్ టు హిజ్ వర్క్ అండ్ సమ్ బిజినెస్ అవి కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇంక అందరం ఇంత బిజీ అవ్వటం కూడా ఎందుకు అని చెప్పేసి అది క్విట్ చేస్తే అట్లీస్ట్ నేను కిడ్స్, ఫ్యామిలీ అండ్ నేను రిలాక్స్ అవ్వాలి. ఎందుకంటే 12 years చేశా కదండి వర్క్, నాకు అంటే రిలాక్స్ అవ్వాలి అలా అనిపించింది.
ఇంకా అందుకని స్టెప్ తీసుకున్నాను ఇంకా ఇన్స్టాగ్రామ్ అనేది. ఓకే. సో మిడ్ లైఫ్ క్రైసిస్ అనేది చాలా మంది మాట్లాడుకుంటున్నారు, ఎస్పెషల్లీ నాకంటే కొంచెం సీనియర్గా ఉన్న వాళ్ళు, అట్లీస్ట్ లైక్ 40s లో ఉన్న వాళ్ళు. మిడ్ లైఫ్ క్రైసిస్ ఇస్ రియల్ బోత్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. అంటే ఒక వాక్యూమ్ వస్తుంది లైఫ్ లో. ఎట్లా అంటే మన ముందు ఉన్న డిపెండెన్సీస్ తగ్గిపోతాయి. అంటే పిల్లలకి ఇవ్వాల్సిన టైం కొంచెం తగ్గిపోతుంది, బికాస్ దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. అండ్ ఒక మంచి ర్యాప్ వచ్చేస్తుంది హస్బెండ్ అండ్ వైఫ్ కి. అండ్ దెన్ ఫైనాన్షియలీ ఆల్సో దే ఆర్ స్టేబుల్, వాళ్ళకి ఎనఫ్ స్కిల్స్ ఉంటాయి, దే కెన్ ఫైండ్ అ జాబ్ ఎనీవేర్ దే వాంట్. సో అట్లాంటప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనే థాట్ చాలా మందికి వస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ ఉమెన్. అండ్ అది చేయలేకపోతే అట్ సేమ్ టైమ్ దే డు నాట్ నో వాట్ టు డూ, బికాస్ దే నెవర్ హ్యాడ్ అ హాబీ ఆర్ అ టాలెంట్ ఆర్ అ కాంపిటెన్స్. వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటారు ఇన్ సచ్ సిచ్యువేషన్స్? అంటే నేను లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే, మా హస్బెండ్ అసలు ఫస్ట్ నుంచి కూడా ఆయనకి క్రికెట్ చాలా ఇష్టం. వీకెండ్ డే అంతా పోద్ది. క్రికెట్ అంటే కొంచెం పెద్ద గేమే కదా, ఇట్స్ నాట్ లైక్ టెన్నిస్ 1 hour వెళ్ళి ఆడుకొని వచ్చేది కాదు. సో 1 day అంతా వెళ్ళేది. నాకు కూడా మీరు అన్నట్టు ఆ బోరింగ్ స్టేజ్ అనేది వచ్చింది మధ్యలో. సో నేనే గూగుల్లో చూసుకొని ఒక వాలంటీరింగ్ యాక్టివిటీ ఏమన్నా చేద్దాము అంటే, నా మనస్సుకి హ్యాపీ ఇచ్చేది చేయాలి కదా రవి. సో అలా మెంటోర్ మీ అని ఒక అసోసియేషన్ని ఫైండ్ అవుట్ చేశాను గూగుల్లో. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సపోర్ట్ లేని కిడ్స్కి సపోర్ట్ ఇస్తుంటారు. నాకు చాలా నచ్చింది. నేను ఒక పాపకి ఒక అంటే అడాప్షన్ అని చెప్పొచ్చు, అంటే మనం అడాప్ట్ చేసుకోవచ్చు. ఈ మెంటర్ మీ అనే ఆర్గనైజేషన్ ఆ పాపకి నాకు మధ్యలో ఉంటారు. బికాజ్ ఇక్కడ యూఎస్లో వెరీ స్ట్రిక్ట్ కదా, మీరు ఎలా అంటే అలా అడాప్ట్ చేసుకోలేరు. సో లయబిలిటీ అన్నమాట వాళ్ళు, అంటే మనం ఎలా చూసుకుంటున్నాము ఏంటి ఆ పాపని అదంతా చూస్తారు. నేను మెంటర్ని. సో ఎవ్రీ వీక్ వెళ్ళి ఆ పాపను కలవడం, ఇట్లా మంచిగా తన కష్ట సుఖాలు తెలుసుకోవటం, ఏమన్నా ఫుడ్ తినాలనిపిస్తుందా, లేకపోతే షాపింగ్, అలా మంచిగా టైం స్పెండ్ చేసేదాన్ని. అలాంటివి డెవలప్ చేసుకోవాలి. ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ అంటే మనల్ని ఏది హ్యాపీ చేస్తుంది. ఇప్పుడు ఎవరినో ఉద్ధరించడానికి చేయరండి వాలంటీరింగ్ యాక్టివిటీస్, అది కూడా స్వార్థమే. అంటే నాకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, నాకు నేను పాజిటివ్గా ఫీల్ అవుతున్నాను కాబట్టి చేస్తాం కదా. సో అది నేను చేశాను. అప్పుడు కోవిడ్ హిట్ అయిందన్నమాట. సో అప్పుడు ఇలా వెళ్ళి మీట్ అవ్వడం అవన్నీ ఆపేశారు. ఇంకా నాకు అది కూడా లేదు. సో ఇంకేంటి అని ఆలోచిస్తే వచ్చింది ఇన్స్టాగ్రామ్. బట్ నాకు ఐ ఆల్వేస్ ఎంజాయ్ వాలంటీరింగ్ యాక్టివిటీస్, కిడ్స్తో టైం స్పెండ్ చేయడం, అవంతా కూడా నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. సో ఎవరైనా కానీ విమెన్ ఆర్ మెన్ ఇట్లా వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చే హాబీని మాత్రం ఫైండ్ అవుట్ చేసుకొని దాంట్లో ఆక్యుపైడ్గా ఉంటే ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ అనేది అయితే ఉండదు రవి. Hopefully a lot of people are listening to this will take this as a good suggestion and advice. Thank you Ravi. Yeah. So rewinding further back in childhood ki, మీరు మీ ప్రాపర్ ఎక్కడ, బేసికలీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ దెన్ హౌ వాజ్ యువర్ స్కూలింగ్ అండ్ దట్ పీరియడ్? ప్రాపర్ ఎక్కడ అనగానే ఇప్పుడు నేను సిటీ నేమ్ చెప్తే మీకు ఒక డైలాగ్ గుర్తొస్తుందో లేదో చూద్దాం. మాది ప్రాపర్ తెనాలి. అది అందరూ యాక్చువల్లీ తెనాలిని మన తెనాలి అనుకుంటారు. ఐఎమ్ సో హ్యాపీ నేను తెనాలిలో పుట్టినందుకు. చెప్పాను కదా, మా ఫాదర్ చాలా స్ట్రిక్ట్. ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అట్లా ఎంకరేజ్ చేయడం అయితే అస్సలు లేదు. మోస్ట్లీ ఇంటూ స్టడీస్. నా పిక్చర్ అండ్ నేమ్ పబ్లిష్ అయింది కూడా న్యూస్ పేపర్స్లో బికాస్ ఆఫ్ మై టాప్ స్కోర్స్. నాకు 10th, ఇంటర్, నా ఇంజనీరింగ్లో కూడా నేను పెళ్లి చేసుకొని 4 years చదివినా నేను మా సిఎస్సి బ్రాంచ్లో గర్ల్స్లో టాపర్ అండ్ హోల్ క్యాంపస్లో గర్ల్స్ అండ్ బాయ్స్ మొత్తం అన్ని బ్రాంచెస్ సిఎస్సిలో 3rd place. సో పెళ్లి చేసుకొని అంత అంటే మా ఫాదర్ అంటే భయం. ముందు చదువు అంటే కూడా ఇష్టమే, కానీ మా ఫాదర్ అంటే పిచ్చ భయం. నేను మా హస్బెండ్కి కాల్ చేసేదాన్ని అన్నమాట, అమ్మో నాకు చదువు బుద్ధి కావట్లేదు అంటే మామయ్యకి చెప్పు అనేవాళ్ళు. ఫోన్ మామయ్యకి చేసిస్తాను అంటే మా డాడీ ఏంటి అనేవాళ్ళు అంతే. ఇంకా అసలు చాలా అంటే చాలా భయం. ఆయన వల్లే కంప్లీట్ చేశాను ఎడ్యుకేషన్ మాత్రం. ఆయనే ఇప్పుడు ఇది పక్కా అరేంజ్డ్ మ్యారేజ్, వాళ్ళే చేశారు. అండ్ ఆ భయం కూడా నాకు హెల్ప్ అయ్యింది. లేకపోతే అసలు దేనికి పనికి వస్తామండి, మనకి స్టడీస్ లేకపోతే ప్రాపర్ ఇంజనీరింగ్. సో అంత స్ట్రిక్ట్ కాబట్టి ఈ యాక్టివిటీస్ అనేవి ఏమీ పెద్ద ఎంకరేజ్ చేయలేదు. కానీ మా రిలేటివ్స్ అందరూ నువ్వు భలే పాట పాడుతున్నావు, భలే డ్యాన్స్ వేస్తున్నావు అని చిన్నప్పుడు పాటలు పాడించుకునేవాళ్ళు అన్నమాట. కానీ ఎక్కడ స్పెషల్ క్లాసెస్ అట్లా అయితే వెళ్ళలేదు. అట్లీస్ట్ ఐఎమ్ ఎంజాయింగ్ నౌ. ఈ ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ వల్ల ఇప్పుడన్నా ఆపర్చునిటీ దొరికింది ఏదో మనకి ఇష్టం ఉన్నది చేసుకోవడానికి. సో మీ ఫాదర్ ఇప్పుడు ఎట్లా యాక్సెప్టబుల్ ఉన్నారా? లైక్ ఈజ్ హి ఈక్వల్లీ స్ట్రిక్ట్ యాజ్ వాట్ హీ వాస్ ఇన్ యువర్ చైల్డ్హుడ్ ఆర్? అమ్మో చాలా స్ట్రిక్టే. అంటే మా ఫాదర్కి
ఏదన్నా ఆయన అడిగితే నో చెప్పొచ్చు అన్న విషయం నాకు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ దాకా కూడా తెలియదు. ఆయన అడిగితే అసలు నో అనే ఇది ఒక ఆప్షన్ ఉంటుంది నాకు అనేది తెలియదు. బట్ పాపం మేము కూడా తప్పు అర్థం చేసుకున్నామేమో, అంటే స్ట్రిక్ట్ అని భయంతోనే సరిపోయింది. బట్ ఇప్పుడు నేను ఈ పాడ్కాస్ట్కి వచ్చే ముందు కూడా ఇట్లా పాడ్కాస్ట్కి వెళ్తున్నా డాడీ, ఇప్పుడు నువ్వు నా ఇన్స్టా ఎంజాయ్ చేస్తున్నావు అంటే ఏం చెప్పాలి నీకు, ఎలా, ఎందుకంటే ఎప్పుడు నాకు ఫోన్ కాల్స్లో కూడా మనకి ఎందుకమ్మా చక్కగా సాఫ్ట్వేర్ జాబే చేసుకోమంటారు, ఇది టూ మచ్ ఎక్స్పోజర్ ఎందుకు అనేది భయపడతారు కదా. అలా ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు అంత చెయ్యి అన్నట్టుగా ఎంకరేజ్ అయితే నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వాలి మా ఫాదర్ దగ్గర నుంచి. సో ఈ పాడ్కాస్ట్కి వచ్చేటప్పుడు అడిగితే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు రవి. ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఇక్కడ అట్లాంటాలో ఒక తెలుగు అమ్మాయి, ఇట్లా అందరు తెలుగు ప్రజలు ఇట్లా వాళ్ళ అమ్మాయిని అనుకోవడం అది కూడా అదృష్టమే కదా. హీఈస్ సో హ్యాపీ నౌ. Hopefully podcast and చూపిస్తే you feel happy and proud actually. Yeah, thanks. So like I can relate to that. ఎందుకంటే పేరెంట్స్ కూడా evolve అవుతారు with age, right? అంటే ఇప్పుడు నేను ఐఎమ్ a father of 2-year-old అన్నమాట son. So మాకు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు బేసిక్గా యూట్యూబ్లో ఎక్కడ చూసిన గైడెన్స్ ఏంటంటే చిన్నప్పుడు యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దెమ్, కేరింగ్ ఉండాలి, అన్ని చూసుకోవాలి వాళ్ళవి. ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ వాళ్ళకి ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి. ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ యూ హావ్ టు బి స్ట్రిక్ట్ అన్నమాట, వాళ్ళని కరెక్ట్ యాంగిల్ లో పెట్టాలి. లైక్ మే నాట్ బి ద సేమ్ ఆర్డర్ దట్ ఐమ్ సేయింగ్. సో ఐ థింక్ పేరెంట్స్ మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతుంటుంది. లైక్ ఆల్రెడీ షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్, షీఈస్ రెస్పాన్సిబుల్, నేను చెప్పాల్సిన అవసరం లేదు, సో లెట్ హర్ డూ వాట్ షీ వాంట్స్ అని కూడా అనుకోవచ్చు కదా. లైక్ చిన్నప్పుడు ఉండాల్సిన స్ట్రిక్ట్నెస్ అంటే ఆయనకి ఇంకా ఇప్పుడు ట్రస్ట్ బేసిక్గా తను ఏం చేసినా మంచిగా చేసుకుంటుంది అనేది, అంటే మనం కూడా మిస్యూజ్ చేసుకోకూడదు ఏ ప్లాట్ఫామ్ని కానీ. సో నా బౌండరీస్ ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి, ఎలా ఇష్టపడుతున్నారు, నా ఇన్స్టా ఫ్యామిలీ నన్ను ఎలా చూడాలనుకుంటున్నారు, అవన్నీ నేను కొంచెం ఫాలో అవుతాను రవి. ఫస్ట్లో తెలిసేది కాదు నాకు. ఫస్ట్లో అసలు ఒక రీల్ పెట్టాలంటేనే భయం వేసేది, ఎవరేమనుకుంటారా బాబు అని. సో టిక్టాక్లో ట్రై చేశా. టిక్టాక్ బ్యాన్ అప్పటికే, నేను సోషల్ మీడియాకి అసలు చాలా లేట్గా ఎంటర్ అయ్యాను, ఫస్ట్ నుంచి ఏం లేను. టిక్టాక్ బ్యాన్ అవ్వడం వల్ల ఇండియాలో మనకి యూఎస్లో ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ డ్రెస్సింగ్ అన్నీ ఎక్కువే, ఎవరు జడ్జ్ చేయరు కదా. సో టిక్టాక్లో అసలు నేను ఎలా కనపడుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది, నన్ను ఫాలోవర్స్ అక్కడ కూడా ఉన్నారు, వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారో అన్నీ నాకు కొంచెం హెల్ప్ అయ్యాయి. ఆఫ్టర్ ద 2 years బ్యాకే ఇండియా వెళ్ళాను నేను. 2 years బ్యాక్ ఇండియా వెళ్ళినప్పుడు అక్కడ టిక్టాక్ పని చేయట్లా. సో ఐ హ్యాడ్ టు స్విచ్ టు ఇన్స్టాగ్రామ్. అసలు నేను అంత ఇష్టంగా కూడా ఏం స్విచ్ అవ్వలేదు, అంటే ఇన్స్టాగ్రామ్ అల్గోరిథమ్స్ డిఫరెంట్ అని కొన్ని, అంటే చాలా మంచి ఒపీనియన్ అయితే అంతేమి లేదన్నమాట ఫస్ట్లో. బట్ ఇంకా స్విచ్ అయ్యాక మంచి ఫ్యామిలీ గ్రో అయింది. ఐఎమ్ సో హ్యాపీ. అసలు ఇలా బిజినెసెస్ అందరినీ ప్రమోట్ చేయడం ఇదంతా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అంటే అట్లా టర్న్ అవుట్ అవ్వడం లక్కీయే, టచ్ వుడ్. అవునవును. సో అను గారు, సో షిఫ్టింగ్ గేర్స్, బేసికలీ మీ ఇన్స్టాగ్రామ్ కెరియర్ నుంచి యూ మూవ్డ్ ఇన్ టు బిజినెస్ కెరియర్, రైట్? అట్లాంటా ఎగ్జిబిట్స్, ఎవరు ఇప్పుడు ఇక్కడ లేడీస్ ఇన్ నైబర్హుడ్ అడిగితే అట్లాంటా ఎగ్జిబిట్స్ అంటే లైక్ అను ఫ్రమ్ అట్లాంటా హోస్ట్ చేసిన ఈవెంట్స్ అని చెప్పి అందరూ అంటారు. ఎట్లా అంటే లైక్ ఇట్స్ బేసిక్లీ అ ప్లాట్ఫామ్, లైక్ యాజ్ ఫార్ యాజ్ మై అండర్స్టాండింగ్ గోస్, ఇట్స్ అ ప్లాట్ఫామ్ దట్ యూ క్రియేటెడ్ ఫర్ లాట్ ఆఫ్ ఎంటర్ప్రీనర్స్. బేసికలీ టెక్స్టైల్స్ కానీ, ఫుడ్ కానీ, ఇండియా నుంచి జ్యువెలరీ కానీ తీసుకొచ్చి దే కెన్ యాక్చువల్లీ సెల్ ఇట్ హియర్, రైట్? ఎస్. యామ్ ఐ మిస్సింగ్ ఎనీథింగ్ ఆర్ వాట్ ఎల్స్ డస్ ద ఎగ్జిబిట్స్ డు? ఎగ్జిబిట్స్ బేసిక్గా మీరు అన్నట్టు అందరు విమెన్ బిజినెసెస్ సపోర్ట్ చేయడం మాత్రం నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్. అండ్ నేను కెరియర్ స్విచ్ అయ్యాను కాబట్టి నాకు కూడా ఎర్నింగ్స్ ఇంపార్టెంటే కదా రవి, వాళ్ళకి హెల్ప్ చేస్తూ నాకు హెల్ప్ అవుతుంది అట్లాంటి ఎగ్జిబిట్స్ అనేది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ టుక్ దిస్ అప్. ఒకేసారి ఒక 30 వెండర్స్ వస్తారన్నమాట, 30 క్లోతింగ్, జ్యువెలరీ, అలా ఒకటే ప్లాట్ఫామ్ కింద ఉండడం అసలు ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే వచ్చిన వాళ్ళందరూ చాలా మంచి ఐడియా అండి. అంతకుముందు ఒక 4 వెండర్స్ అలా కలిసి చేసుకునేవాళ్ళు, బట్ ఇంత బిగ్ స్కేల్లో చేయడం మాత్రం ఎగ్జిబిట్స్ నేనే అట్లాంటాలో. అండ్ బేసికలీ మీరేం మిస్ అవ్వలేదు, అంతే. అందరు బిజినెస్ వచ్చేసి వాళ్ళు షోకేస్ చేసుకుంటారు. అండ్ జనాలకు కూడా అన్నీ ఒకటే దగ్గర ఉండడం. అండ్ నేనేం మేక్ షూర్ చేసుకుంటున్నానంటే బెస్ట్ ప్రైస్కి ఇవ్వాలి కదా. ఇప్పుడు మనల్ని నమ్ముకొని కస్టమర్స్ వస్తున్నప్పుడు బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నారా లేదా అవన్నీ చెక్ చేస్తాను వెండర్స్తో. అండ్ ఒకటే రూఫ్ కింద మల్టిపుల్ బిజినెసెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కూడా ప్రైజెస్ ఇష్టం వచ్చినట్టు హై పెట్టలేరు.
బికాజ్ ఒకటే రూఫ్ కింద కంపారిజన్స్ ఉంటాయి కదా. వాళ్ళు ది బెస్ట్ స్టాక్ తేవాలి, న్యూ కలెక్షన్ తేవాలి, బెస్ట్ ప్రైజెస్కి ఇవ్వాలి. సో ఇది అందరికీ వర్కౌట్ అవుతుంది, కస్టమర్స్కి అండ్ బిజినెసెస్కి అండ్ నాకు. సో యా, ఫర్ ఎవ్రీవన్. అంటే ఒక మార్కెట్ ప్లేస్ లాగా ఫ్రీ అండ్ ఫెయిర్ మార్కెట్ ఉండడం వల్ల ప్రైసెస్ ఒకరితో కంపేర్ చేసుకుని అవును ఇష్టం వచ్చిన ప్రైస్ కి అమ్మట్లేదు. అవును అవును. బట్ ఈ ఐడియా మీకు ఎట్లా వచ్చింది? లైక్ యాజ్ యు సెడ్ ఆల్రెడీ వెండర్స్ ఉన్నారు, బట్ డెఫినెట్లీ దే వర్ నాట్ క్యాటరింగ్ ఎనఫ్ అని మీకు అనిపించి పెట్టారా, లేకపోతే వాట్ ఇస్ ద బ్యాక్ స్టోరీ బిహైండ్ దిస్? అసలు నేను దేనికి కానీ ఇప్పటి వరకు నేను చేసిన నా జర్నీలో ఐటీ ఒక్కటే మనం ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూలకి జాబులు కొట్టాను, కానీ తర్వాత నా ఇన్స్టా జర్నీలో నేను ఏ స్టెప్ వేసినా అది ఫ్లోలోనే. ఇప్పుడు అను ఫ్రమ్ అట్లాంటా కూడా నా ఇన్స్టా అకౌంట్ అక్కడి నుంచి తీసుకుంటే స్టార్టింగ్లో ఎవరో నాది అనుష వంగరా అనే ఉండేది. నాది ప్రొఫైల్ బయటికి జనాల్లోకి వెళ్తున్నప్పుడు ఎవరో ఒక ఆయన కమెంట్ పెట్టాడు, మేము వంగమని. వంగరా అంటే వంగమని అడుగుతున్నాము అన్నట్టు. సో ఇలా క్రిటిక్స్ ఉంటారు, అవి కూడా పాజిటివ్గా తీసుకోవటమే రవి. ఐఎమ్ హ్యాపీ, అంటే దానిలో పెద్ద ఫీల్ అయిపోవడానికి ఏమి ఉండదు. సో బాబోయ్, ఇంకా నాది అకౌంట్ ఇంకా గ్రో అయ్యే కొద్దీ ఇలా ఏమన్నా అంటే సెటైర్స్ అలా ఏమన్నా వస్తాయా అనేసి నేను అను ఫ్రమ్ అట్లాంటాకి మార్చుకున్నా. అసలు ఆయనకు దండం పెట్టొచ్చు, ఆయన నాకు హెల్ప్ చేసినట్టే. సో అను ఫ్రమ్ అట్లాంటా ఏంటంటే సో యా, నేను ఏ ఇన్సిడెంట్ అయినా అంతే, ఏ ఇన్సిడెంట్ అన్నా లైఫ్లో నెగటివ్ గనక ఉంచుకున్నానంటే మైండ్లో అది మనకే మంచిది కాదు. ఏదైనా పెద్దది జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ జరిగింది, 10,000 పోయినాయి, కానీ మనము ఏ గాయాలు లేకుండా బయటపడితే మనం ఏమనుకోవాలి అంటే ఎనీ నెగిటివ్ థింగ్ని, అబ్బా ఇప్పుడు ఎందుకు జరిగింది, 10,000 ఎందుకు పోయినాయి, ఇలా అంటే మాకు అలా జరిగాయి కూడా. $10,000 అంటే హ్యూజ్ అమౌంట్ కదా. సో అలాంటివన్నీ జరిగినప్పుడు అట్లీస్ట్ హెల్త్ పరంగా ఏమవ్వలేదు. ఇప్పుడు నువ్వు అదే హెల్త్కి నువ్వు అదే 10,000 ఖర్చు పెట్టాలంటే నీ హెల్త్ ఎంత డ్యామేజ్ అవ్వాలి. సో ఆ డబ్బులు మనవి కాదేమో, అట్లా పోయినాయి హెల్త్ త్రూ పోకుండా అనేది నేను గట్టిగా నమ్ముతాను. ప్రతిదీ ఎనీ నెగిటివ్ అసలు ఉంచుకోను మైండ్లో, ప్రతిదీ పాజిటివ్గానే థింక్ చేస్తాను. అండ్ నాకు హ్యాపీగానే ఉంటాను రవి నేను మాత్రం ఎప్పుడు. సో అలా అను ఫ్రమ్ అట్లాంటా జర్నీ అలా స్టార్ట్ అయిందన్నమాట. ఆఫ్టర్ దట్ నాకు ఆ ఫ్రెండ్ని సపోర్ట్ చేయడానికి బొటీక్ స్టార్ట్ చేశాను. ఈ స్టెప్స్ అన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ అని ఇప్పుడు అనిపిస్తుంది. అంటే నేను కూడా బొటీక్ స్టార్ట్ చేయడం వల్ల బిజినెస్ అంటే ఏంటో తెలిసిద్ది. సడన్గా ఎగ్జిబిట్స్ పెట్టేయలేను కదా రవి. ఆ స్టెప్స్ అన్నీ మళ్ళీ ఇప్పుడు బొటీక్ నుంచి సడన్గా వేరే బిజినెస్ కాకుండా ఆ స్టెప్స్ చాలా బాగా బ్యూటిఫుల్గా పడ్డాయి నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైల్స్ బిజినెస్ అట్లా ఏమైనా ఉందనుకో, అది రెండు వెరీ ర్యాండమ్ అయిపోతాయి, వెరీ డిఫరెంట్ అయిపోతాయి. ఒకదానికి ఒక కనెక్షన్ ఉండటం కూడా నాకు చాలా హెల్ప్ అయింది అనిపిస్తుంది ఇప్పుడు నేను థింక్ చేస్తే. ఇవన్నీ థింక్ చేసినవి కాదు, నిజంగా ఫ్రెండ్కి సపోర్ట్ చేద్దామని పెట్టాను. అండ్ ఆఫ్టర్ దట్ న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ డిజైనర్గా కూడా చేశాను రవి నేను. అంటే బొటీక్ పెట్టడం వల్ల మనకి ఆ డిజైనింగ్ అదంతా, అంటే నేను వేసుకున్న అవుట్ఫిట్స్ అందరూ ఇష్టపడుతున్నారు. సో వై కాంట్ ఐ డిజైన్ కదా. సో అలా డిజైన్ చేసి ఇండియన్ న్యూయార్క్ ఫ్యాషన్ వీక్స్ అని జరుగుతాయి. సో అవి చేశాను. ఎప్పుడు ఒక థీమ్తో వెళ్ళేదాన్ని అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఫెదర్స్ థీమ్ అనుకో, అట్లా థీమ్స్ పెట్టుకొని ఇంకా కాంటెస్టెంట్స్ అందరూ అదే పార్టిసిపెంట్స్ అందరూ అలాంటివే వేసుకుంటారు. ఒకసారి సోలార్ సిస్టమ్ థీమ్ తీసుకున్నా. సో గెలాక్సీ అందరూ సూపర్ షైనీ అలా ఉంటారు. మీకు నా ఇన్స్టాలో నారీ డిజైనర్ స్టూడియోస్ అని ఒకటి ఉంది అకౌంట్, దాంట్లో మీరు చూడొచ్చు ఇవన్నీ. అండ్ అన్ని న్యూయార్క్ ఫ్యాషన్ వీక్స్లో మా పాప కూడా పార్టిసిపేట్ చేసింది. అది కూడా చాలా ఎంజాయ్ చేసింది. ఇద్దరం కలిసి వెళ్ళే వాళ్ళం. ఏ డిజైనర్ కూడా మళ్ళీ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయరు. ర్యాంప్ వాకే విత్ మై అవుట్ఫిట్స్. సో నా డాటర్, నా పెద్దమ్మాయి కూడా మోడల్ అన్నమాట. సో ఏ డిజైనర్ కూడా, ఏ మోడల్ కూడా కొంచెం ఫ్యామిలీ నుంచి ఎస్కేప్ అవ్వడానికి కూడా చేస్తారు. ఇవన్నీ రిఫ్రెష్ అవుతాం కదా. బట్ నేను మా పాపతోనే వెళ్ళేదాన్ని, వెళ్ళి పాపతోనే వచ్చేదాన్ని. అన్ని సీజన్స్, ఒక 4 సీజన్స్ చేశాను. ఐ వాజ్ సో హ్యాపీ. వీళ్ళందరూ కూడా ఒక డిజైనర్ నమ్మి వస్తారన్నమాట న్యూయార్క్. సో అది చేశాను. ఆఫ్టర్ దట్ ఒక పేజెంట్ కూడా ట్రై చేశాను. ఎందుకు అంటే మన గురించి మనం ఎక్కువ తెలుసుకుంటాం. పేజెంట్స్ అనేది అందరికీ మిస్కన్సెప్షన్ ఏముంటుందంటే ఇట్స్ రిలేటెడ్ టు బ్యూటీ అని. కానీ నేను చాలా నేర్చుకున్నాను రవి దాంట్లో. నేను ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి, ఎలా మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవాలి. ఇట్స్ నథింగ్ బట్ షోకేసింగ్ యువర్ టాలెంట్ అన్నమాట. పేజెంట్లో చాలా నేర్చుకున్నాను. బట్ ఒకటే పార్టిసిపేట్ చేశాను, క్రౌన్ కొట్టాను అన్నమాట. సౌత్ ఏషియా వరల్డ్ అని
ఫస్ట్ టైమే. Wow. కాకపోతే చాలా హార్డ్ వర్క్ చేశాను రవి. అంతకుముందు అంటే ఇదంతా బొటీక్ పెట్టక ముందేలే ఫస్ట్ పేజెంట్ చేసి ఇవి చేశా, బొటీక్ న్యూయార్క్ ఫ్యాషన్ వీక్. సో అంతకుముందు నా ప్రొఫైల్ అసలు లేదు, మా ఇంట్లో లిప్స్టిక్ కూడా ఉండేది కాదు. ఇట్స్ ఎ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట నాకు. అంత గ్రౌండ్ వర్క్ చేసుకొని, ఎందుకంటే కొంచెం నార్త్ ఇండియన్స్కి ఈజీ పేజెంట్స్ అనేవి, మన సౌత్ ఇండియన్స్ కంటే కొంచెం వాళ్ళకి ఫ్యాషన్ కానీ లేకపోతే రెడీ అవ్వటం కానీ అవంతా. బట్ నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్లో అసలు లేదు, నా ఫ్రెండ్ సర్కిల్ కూడా అట్లా లేదన్నమాట. సో నేనే అంతా చూసుకొని అవుట్ఫిట్స్ దగ్గర నుంచి అమ్మో ఎంత కష్టపడ్డానంటే. బట్ ఫస్ట్ రన్నర్ వచ్చింది, క్రౌన్ వచ్చింది. అసలు మన తెలుగు వాళ్ళకి తక్కువే అన్నమాట అట్లా నేషనల్ పేజెంట్స్లో క్రౌన్ రావడం. దాని తర్వాత జడ్జింగ్కి వెళ్ళాను, జ్యూరీ ప్యానెల్లో ఉండేదాన్ని. చాలా పేజెంట్స్కి చేశాను రవి, లోకల్, నేషనల్ అలా చేశానన్నమాట. కాకపోతే జ్యూరీలో ప్రాబ్లం ఏంటంటే అప్పుడప్పుడు ట్రావెలింగ్ ఉంటుంది. ఈవెన్ లోకల్లో అయినా ఒక డే అంతా పట్టేస్తుంది. నువ్వు కాంపిటీషన్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళాలి, మళ్ళీ ఎండింగ్ క్రౌనింగ్ వరకు ఉండాలి, అంతే కదా. ఇప్పుడు జడ్జి చేయాలి అంటే అంటే నువ్వు అంటే మధ్యలో వెళ్ళి జాయిన్ అవ్వలేము. నేను వాట్ ఐ మీన్ టు సే ఈజ్ ఫుల్ డే పోతుంది కాబట్టి ఇంకా ఫ్యామిలీకి ఇవ్వాలి కదా రవి నేను టైం. అండ్ ఇప్పుడు ఈ ఎగ్జిబిట్స్ అని ఈ యాక్టివిటీస్కి అన్నిట్లో కాళ్ళు పెట్టకూడదు కదా, నాకు దానికి టైం కుదరట్లేదు. కానీ బట్ ఐ వుడ్ లవ్ టు గో ఎనీ టైం ఉంటే, ఎందుకంటే చాలా నేర్చుకుంటాం పార్టిసిపెంట్స్ నుంచి. అంటే వాళ్ళ టాలెంట్స్ అన్నీ చూపిస్తారు కదా, ఎంత మంచి ఫీల్ అనిపిస్తుంది అంటే జ్యూరీకి వెళ్ళినప్పుడు. అందరినీ అబ్జర్వ్ చేయాలి కదా, నీకు ఊరికే రెగ్యులర్ ఆడియన్స్ లాగా చూడలేవు, నువ్వు చూసి జడ్జింగ్ చేయాలి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటావు. సో ఐ ఆల్వేస్ లవ్ గోయింగ్ ఫర్ జ్యూరీ కూడా. బట్ టైం దొరకట్లేదని ఇప్పుడు ఫర్ నౌ ఆపాను కానీ. బట్ యా. అండ్ తర్వాత ఎగ్జిబిట్స్. సో ఇవన్నీ కూడా నాకు ఎగ్జిబిట్స్ కూడా హెల్ప్ అయ్యాయి. నేను సడన్గా వచ్చి అనౌన్స్ చేసేసి ఇంతమందిని హ్యాండిల్ చేయలేకపోయేదాన్నేమో. ఇదంతా నాకు పీపుల్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలి అనేది నాకంతా ఈ జర్నీలో అలవాటు అయింది కదా. సో ఇంత ప్రొఫైల్ బాగా నడుస్తుంది. అప్పటికే నేను ఇన్స్టాగ్రామ్లో విమెన్ బిజినెసెస్ ప్రమోషన్స్ చేస్తున్నాను అన్నమాట. జ్యువెలరీ ఇవన్నీ బిజినెసెస్, రెస్టారెంట్స్ ప్రమోషన్స్ చేస్తున్నాను. సో మంచి ప్రొఫైల్ ఉందని చెప్పేసి ఎవరో ఒక వెండర్ ఇండియా నుంచి వచ్చారన్నమాట. చాలా శారీస్ తెచ్చారు, అసలు ఎంత కలెక్షన్ అంటే ఆమె దగ్గర. ఆమె వచ్చి నాకు ప్రొఫైల్ ఉంది కదా రవి, నాకు ఒకటే మెసేజెస్. ఆమెకు నేనెవరో తెలీదు, ఒక వెండర్ నా హెల్ప్ కోసం. తను తెలుగు ఆవిడే. అనుగారు ఎలా అయినా మేము ఇవి సెల్ చేయాలండి వచ్చాము. వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవాలి కదా ఇండియా, అది దాన్ని కీప్ ఆన్ మెసేజెస్ పెడుతున్నారు. నాకేమో ఇప్పుడు నేనేం చేస్తాను రా బాబు అన్నట్టుంది, అంత రెస్పాండ్ అవ్వలేదు కూడా నేనైతే ఇనీషియల్గా. బట్ తను కీప్ ఆన్ చేస్తున్నప్పుడు నేనేమనిపించిందంటే సరే మీరు పంపించండి, మీరు అసలు ఏం తెచ్చారో అంటే. ఎంత కలెక్షన్ రవి, అది చూసి సరేలే నేను ఇన్స్టా ప్రొఫైల్ ఉంది కదా, ఎవరికైనా చెప్పినా వచ్చి కొనుక్కుంటారు కదా, మంచి ప్రైజెసే పెట్టారు. అంటే క్వాలిటీ బాగున్నాయి. ఇప్పుడు క్వాలిటీ అండ్ ప్రైజెస్ బాగోపోతే ఆమె అడిగింది కదా అని మనము హెల్ప్ చేయలేం. బాగున్నప్పుడు హెల్ప్ చేయాలి కదా రవి ఒక లేడీకి. సో అప్పుడు ఇంకా 10 minutesలో డిసైడ్ అయ్యా అట్లాంటి ఎగ్జిబిట్స్ అనే నేమ్ కూడా డిసైడ్ అయిపోయి అనౌన్స్ చేసి ఇంకా 4 more వెండర్స్ని, ఒక ఫస్ట్ ఎగ్జిబిట్ 10 vendors చేసినట్టున్నాను, అట్లా గ్యాదర్ చేసేసి అనౌన్స్ చేసేసాను అన్నమాట. ఇట్స్ వాజ్ ఎ హ్యూజ్ హిట్. September 7th నాకు డేట్ కూడా గుర్తుంది. అంటే నేను ఎంత హ్యాపీ అయ్యానో చూడండి. యూజువల్లీ మనము పిల్లలు పుట్టినరోజు లేకపోతే మ్యారేజ్ యానివర్సరీ ఇలా గుర్తుపెట్టుకుంటాం. నా ఎగ్జిబిట్స్ స్టార్టింగ్ డే ఇప్పుడు సాఫ్ట్వేర్ మీరు ఫస్ట్ డే గుర్తుంటుందా మీకు డేట్? ఎవరికి గుర్తుండదు, కానీ అంత హ్యాపీ అయిపోయాను. అది గణేష్ చతుర్థి రోజు పెట్టా. అందరూ అసలు గణేష్ చతుర్థి రోజు వస్తారా జనాలు, కానీ ఎవరికి వాళ్ళు బిజీ ఉంటారు కదా ఇంట్లో. సో గణేష్ చతుర్థి రోజు వస్తారా అని కూడా మా ఫ్రెండ్స్ అందరూ అనుకున్నాం, కానీ నాకు అదే దొరికిందన్నమాట. ఆ డే ఒక్కటే ఆ వెన్యూ ఖాళీ ఉంది. సో నాకు వేరే డేట్ కూడా తీయలేను నేను. సో పెట్టాను, దేవుడు పంపించినట్టే జనాలు అయితే. ఎవ్రీ ఎగ్జిబిట్ ఇప్పటికి 9 exhibits చేశాను ఇంత షార్ట్ స్పాన్లో. నేను స్టార్ట్ చేసిందే 2024 September. సో ఇంత షార్ట్ స్పాన్లో 9 exhibits, అన్ని హ్యూజ్ హిట్ అవి. ఎప్పుడు వచ్చినా లాస్ట్ టైం ఎగ్జిబిట్ కూడా వెదర్ అస్సలు బాగాలేదు, ఏమన్నా లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేయాలా, మదర్స్ డే స్పెషల్ అని పెట్టాం. క్యాన్సిల్ చేయాలనుకొని అలా గట్ ఫీలింగ్తో పెట్టేశా, ఎందుకంటే ముందు రోజు అంతా వాన పడిందన్నమాట. సో ఇంత వానలు మెరుపులు థండర్ స్టార్మ్స్ ఉండే. నెక్స్ట్ రోజు కూడా కంటిన్యూ అవ్వలే అన్న గట్ ఫీలింగ్తో కొంచెం డౌనే ఉంది వెదర్, కానీ వచ్చారు జనాలు. ఎప్పుడు నాకు దేవుళ్ళనే అనిపిస్తారు నిజంగా.
అంటే వాళ్ళు రావాలి, మనకి ఇంతమంది నన్ను నమ్ముకొని పెడుతున్నారు కదా, నాకు వెండర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, వాళ్ళని హ్యాపీ చేయడం. సో మంచిగా కస్టమర్స్ ఎంజాయ్ చేశారు, వెండర్స్ ఎంజాయ్ చేశారు, అన్ని ఎగ్జిబిట్స్. సో అది అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి. అంటే ఇప్పుడు మీరు చూస్తే ఏది నేను ప్లాన్డ్ కాదు. సో అలానే ఇప్పుడు కూడా ఇంకేమన్నా చెయ్యాలా అలా ఎప్పుడు అనిపించదు రవి. ఏ మూమెంట్కి ఆ మూమెంట్ నేను ఎంత చేశాను, ఐఎమ్ సాటిస్ఫైడ్. ఇంకా ఏదో పీకాలి, ఏదో చెయ్యాలి అని మాత్రం లేదు. ఇంత చేశాను నేను అని ఏ మూమెంట్కి ఆ మూమెంట్. బట్ మన దగ్గరికి వచ్చిన ఆపర్చునిటీ మాత్రం చాలా హార్డ్ వర్క్తో, చాలా డెడికేషన్తో చేస్తా. నా 1000% ఇస్తానన్నమాట. ఏదన్నా వస్తే అంటే ఇప్పుడు ఫ్యూచర్లో అయినా అలా ఫ్లోలో వెళ్ళటమే తప్పితే, బట్ ఎట్ ద మూమెంట్ ఇంకా నాకు చాలు, క్విట్ చేసేయచ్చు అని కూడా అనిపిస్తుంటుంది. సో ఐ హ్యావ్ డన్ ఎనఫ్ అనే ఫీలింగ్ అయితే అన్ని స్టేజెస్లో ఉంది రవి. టచ్ వుడ్. రియల్లీ ఎంకరేజింగ్ యాక్చువల్లీ, లైక్ కనెక్టింగ్ ద డాట్స్. ఇప్పుడు వరకు మీరు చెప్పిన లైక్ ఐ సీ దట్ యు ఆర్ అ వెరీ పాజిటివ్ పర్సన్. అండ్ ఎప్పుడైనా ఏదైనా ఆపర్చునిటీ వచ్చినా ఒక రాకపోయినా యూ విల్ క్రియేట్ ఇట్. మీరు దాని మీద ఓవర్ థింక్ చేయకుండా యూ విల్ జస్ట్ గెట్ ఇంటు ఇట్. అవును, మా ఫ్రెండ్స్ అందరూ అంటారు రవి అది అంటే ఇలా చెయ్యాలి. ఇప్పుడు ఫండ్ రైజింగ్స్ చేశాను నేను, మీకు అది మధ్యలో పెద్ద ఎపిసోడ్స్ ఉన్నాయి పిల్లలతో కిడ్స్తో. ఫండ్ రైజింగ్స్ ఏంటంటే ఒక 400 మొక్కలు సీడ్స్ పాట్స్లో వేసి నీళ్లు పోసేదాన్ని నేనే, అది మొక్కలు అవుతాయి కదా, అవి అమ్మి మెంటర్ మీ అనే ఆర్గనైజేషన్కి వెళ్ళి డబ్బులు ఇచ్చాం. మా పిల్లలు చిన్న పిల్లలు, అసలు ఒక ఆవిడ 2 పిల్లలతో చేస్తుందని మా సబ్ డివిజన్ దగ్గర నైబర్హుడ్స్ అందరూ పిల్లలతో వచ్చారన్నమాట చూపించడానికి. బికాజ్ అక్కడ కిడ్స్కి ఏం అర్థమవుతుంది, ఫండ్ రైజింగ్ అంటే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనేది నేర్చుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ ప్లాంటింగ్, సీడ్స్ నుంచి మొక్కలు ఎలా వస్తున్నాయి, సో ఎంత నాలెడ్జ్ కదా. సో అలా పేరెంట్స్ అందరూ ఎందుకంటే నేను చెప్పా కదా మెంటర్ మీ ఆర్గనైజేషన్ ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకొని చేస్తున్నానని, మా కిడ్స్ని కూడా తీసుకెళ్లేదాన్ని అన్నమాట మెంటర్ మీకి. వాళ్ళకు వచ్చిన జెన్యూన్ థాట్ అది. నేను ఆ ఆర్గనైజేషన్కి వెళ్ళొస్తున్నప్పుడు పిల్లలతో, అమ్మ ఏదైనా చేసి ఫండ్స్ రేజ్ చేసి వీళ్ళకే డొనేట్ చేద్దాం కదా, అంత మంచిగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాను అంటే ఎంత ప్రౌడ్ రవి. అండ్ ఇమీడియట్గా ఈ మొక్కల్ది చేశాం. సో అప్పుడు మా ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళు, నువ్వు అనుకున్నది చేస్తావు అనుష, మేము అనుకున్నాము చేద్దాంలే అనేది ఉండదు నాకు. చేద్దాం, చెయ్యాలి, నాకు అసలు థాట్ వచ్చిందంటే అది చేస్తానన్నమాట. అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా అలా కంటిన్యూయింగ్. అంటే లైక్ ఒక ప్రాగ్మాటిక్ అప్రోచ్ అంటారు కొంతమంది. ఎట్లా అంటే కొంతమంది ఫుల్ ప్లాన్ చేసుకుని వస్తారు, కొంతమంది ఒక్కో స్టెప్ వేసుకుంటూ వెళ్తారు. బట్ ఒక మినిమం అండర్స్టాండింగ్ లేకుండా ఏది చేయలేము కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అట్లాంటి ఎగ్జిబిట్స్ అనే థాట్ వచ్చింది అండ్ మీకు ఆల్రెడీ దానికి కావాల్సిన ట్రేడ్స్ అన్ని ఉన్నాయి. మీకు ఇన్స్టాగ్రామ్ లో మీరు ఆల్రెడీ అవును, ఆ స్టెప్స్ అన్ని నాకు భలే పడ్డాయి రవి. అంటే నేను అలా క్లైంబ్ అవుతూ వచ్చానా అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తే. ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసేప్పుడు ఎందుకు అనుకుంటాను, నాకు డ్యాన్స్ అంటే ఇష్టం, లేకపోతే పెద్ద డాన్సర్ని కూడా కాదులేండి, నేను సింగర్ని కూడా కాదు, అంటే ఏమి నేర్చుకోవాలి, ప్రొఫెషనల్ అయితే ఏం కాదు, బట్ ఏదో అట్లా మూమెంట్స్ క్యాప్చర్ చేయడం, అట్లా స్క్రీన్ ప్రెజెన్స్ని ఎంజాయ్ చేయడం అవన్నీ ఇష్టం నాకు. నాకు ఇలా విమెన్ని జడ్జ్ చేయడం కూడా అస్సలు నచ్చదు రవి. డ్రెస్ బట్టి జడ్జ్ చేయడం ఎంత అన్యాయం అనిపిస్తుంది. అంటే మనం ఆ రూట్స్లో పెరిగామనుకోండి, బట్ ఇప్పుడు ఇక్కడ వెళ్తే అంటే నేను ఎక్కడ నాకు మంచి హిట్ ఎక్కడ తగిలిందంటే, అమ్మో అసలు ఫస్ట్లో నన్ను అందరూ సన్నగున్నావు, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు అంటే ఒక ఫిగర్ మంచిగా పుష్టిగా అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారన్నమాట రిలేటివ్స్. అసలు ఎంత అంటే నన్ను అడిగేవాళ్ళు, నీకు హెల్త్ బాగుంటుందమ్మా అని అడిగేవాళ్ళు. అంటే సన్నగా ఉండడం కూడా హెల్దీ అనేది లేదు మన వాళ్ళలో. అప్పుడు అంతా బొద్దు హీరోయిన్స్ మంచిగా అట్లా ఉండేవాళ్ళు. నాకు అసలు పర్సనల్గా బొద్దుగానే ఇష్టం. సో సన్నగా ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు లావయ్యారండి అని కానీ, మీరు లావుగా ఉన్నారండి ఏంటండి అని అడుగుతారా? కానీ సన్నగా ఉన్న వాళ్ళు అడుగుతారు రవి. సో అది కూడా బాధేస్తుంది. ఏంటండి కొంతమంది ఇంకా కొన్ని రోజులు అయితే స్కెల్టన్ అయిపోతారా, సో అలా అడిగితే బాధేస్తుంది కదా. సో అప్పుడు నేను ఫస్ట్లో ఆఫీస్కి వెళ్ళేదాన్ని 2 years. ఈ ట్రైన్లో బస్సులో అట్లా వెళ్ళేదాన్ని, అదో పెద్ద స్టోరీ బాబోయ్. ఈ కమింగ్ నుంచి మిడ్ టౌన్, సో ఆ ట్రావెల్లో అమెరికన్స్ అసలు బుజ్జి డ్రెస్సులు అంత మంచిగా చూసి డెఫినెట్గా నేను ఇన్ఫ్లుయెన్స్ అయితే అయ్యాను. సో ఇట్లా వేసుకుంటే అసలు నన్ను ఎవరేమనరు, ఈవిడ సన్నగుంది కాబట్టి వేసుకోగలుగుతుంది,
వాళ్ళ చూసే విధానం కూడా మారుతుంది, పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది. మంచిగా భలే ఎంజాయ్ చేస్తున్నారు డ్రెస్సెస్. మా ఫ్రెండ్స్ అందరూ కూడా భలే ఎంకరేజ్ చేస్తారు. మా నైబర్ కానీ, నా బెస్ట్ ఫ్రెండ్ మా నైబర్ అనుష సన్నగున్నప్పుడే అన్ని మంచిగా వేసుకో, మేము అప్పుడు ఫోటోలు దిగలేదు, అలా ఎవరంటారు రవి? విమెన్ సపోర్ట్ చేస్తే ఎప్పుడైనా సరే, విమెన్ నీడ్స్ విమెన్ సపోర్ట్, విమెన్ లవ్ కావాలి. ఇప్పుడు వచ్చి ఒక ఆయన ఎవరో వచ్చి మీరు భలే ఉన్నారండి అంటే నేనైతే ఎంజాయ్ చేయను. ఒక ఉమెన్ వచ్చి చెప్తే మాత్రం, ఒక లేడీ వచ్చి ఇంకొక లేడీని అప్రిషియేట్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా ప్రతి ఏ లేడీ అయినా చాలా హ్యాపీ, చాలా హ్యాపీ అయిపోతుంది. నేను అదే చెప్తున్నాను ఏంటంటే, మనం లైఫ్లో ఎవరికో ఏవో హెల్ప్లు కూడా చెయ్యక్కర్లేదు రవి. ఇప్పుడు ఈ లేడీస్ అయినా ఎవరైనా మంచిగా స్మైల్తో వెల్కమ్ చేసి అందరూ బాగుండాలని మంచి మనసుతో కోరుకుంటే చాలు. అంతేగాని ఇట్లా చూపులతో కొంతమంది ఇలా చంపేస్తుంటారు జనాల్ని. అట్లాంటివి చూపులతో మాటలతోనే అసలు ఎప్పుడు ఎవరిని హర్ట్ చేయడం అనేది లేదు. అండ్ అలాంటివి ఉండకపోవటమే మంచిది. సో అది నా డ్రెస్సింగ్ ఒక బ్యాక్గ్రౌండ్ అన్నమాట. అలా చేంజ్ అయ్యాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా మీకు తెలిసిందే. రియలీ ఎంకరేజింగ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యంగ్స్టర్స్ ఎవరైనా వచ్చి మేము ఫుల్ టైం ఇట్లా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతాము, అండ్ దెన్ ఆబ్వియస్లీ నాట్ ఎగ్జాక్ట్ టెంప్లెట్ మీరు ఫాలో అయిన టెంప్లెటే కాకుండా, లైక్ మాకు గ్రాడ్యుయేషన్ అవ్వగానే నేను ఐటీ జాబ్ లాగా చేయకుండా ఫుల్ టైం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతాను, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని ఎవరైనా వచ్చి అడుగుతాయి, ఎస్పెషల్లీ మీ డాటర్సే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి అడుగుతాయి, వుడ్ యూ లెట్ దెమ్ డూ దాట్ ఆర్ డూ యూ థింక్ దే షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బేస్ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఒక కెరియర్లో ఇది హాబీలా స్టార్ట్ చేసి దెన్ ఫుల్ టైం వెళ్ళమంటారు? అంటే ఇప్పుడు నా జర్నీ చూస్తే అంతే కదా రవి. ఇప్పుడు నేను బేస్ ఫామ్ చేసుకొని ఒక 12 లాంగ్ ఇయర్స్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా ఉండి ఈ హాబీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళా. సో నేనైతే అదే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ప్యాషన్ నీకు ఫుడ్ పెట్టదు కదా, డెఫినెట్లీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి నువ్వు. అండ్ నాకు బ్యాకప్ ఆప్షన్గా కూడా పనికి వస్తుంది కదా. 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు ఈ ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ అనేది ఇన్కన్సిస్టెన్సీ అందరికీ తెలిసిందే, ఎప్పుడు ఎలా ఉంటుంది తెలీదు. సో అట్ ఎనీ గివెన్ పాయింట్ వెనక్కి వెళ్ళిపోంటే వెళ్ళొచ్చు. నాకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది హెల్ప్ అవుతుంది కదా. సో అదే బెటర్ వే అని నేను అనుకుంటున్నా. యా. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కొన్ని కష్టాల్లో పడ్డారు, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా. వాళ్ళు తెలుసో తెలియక బెట్టింగ్ యాప్స్ లాంటి యాప్స్ని ప్రమోట్ చేశారు, దానివల్ల వాళ్ళ ఫాలోవర్స్ చాలా సఫర్ అయ్యారు. రైట్, మీ విషయంలో ఆబ్వియస్లీ యూ నాట్ ప్రమోట్ సంథింగ్ లైక్ బెట్టింగ్ యాప్స్, బట్ మీరు డ్యూ కేర్ ఏమైనా తీసుకుంటారా? లైక్ మీరు నమ్మిందే ప్రమోట్ చేయడం అనే స్టాన్స్ ఏమైనా తీసుకుంటారా బేసికలీ? యా, అంటే కొన్ని నా ప్రొఫైల్కి సెట్ అవ్వవు అన్నవైతే చెయ్యను. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు వైన్ షాప్ అడిగారు, సో నేను కంఫర్టబుల్ కాదని చెప్పేశాను. అంటే నాకు కొన్ని వాల్యూస్ అండ్ ఎథిక్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జిబిట్స్ చేస్తున్నప్పుడు ఇంతమంది విమెన్ నన్ను నమ్ముకొని స్టాల్స్ ప్రిపేర్ అవుతారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ May 10th అని ఒక డేట్ తీసుకున్నాం, ఎగ్జిబిట్స్ అనౌన్స్ చేసేసాం. మధ్యలో ఒక గోల్డ్ ఆర్ డైమండ్ జ్యువెలరీ వాళ్ళు వచ్చి May 9th మా ఈవెంట్ ఉంది అనుష, నీకేం కాన్ఫ్లిక్ట్ కాదు కదా, మీ ఎగ్జిబిట్స్లో ఎనీవే డైమండ్స్ అండ్ గోల్డ్స్ ఏమీ అమ్మరు కదా, నీకు అసలు ఎటు చూసినా కాన్ఫ్లిక్ట్ కాదు, మేము ఎంతైనా మనీ ఇస్తాం, కొంచెం ప్రమోట్ చేయవా అంటే కూడా నేను చేయను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ ఆడియన్స్. ఇప్పుడు May 9th రావాలా, 10th రావాలా, ఎగ్జిబిట్ ఎప్పుడు, డేట్ అనేది జనాల్లోకి వెళ్ళాలి కదా కొంచెం గుర్తుండేటట్టు. అట్లాంటివే నేను చిన్నవే జాగ్రత్త తీసుకున్నప్పుడు ఇంకా మరీ హార్మ్ఫుల్ అయ్యేవి నా ఫాలోవర్స్కి అవైతే నేను ఖచ్చితంగా చెయ్యను రవి. లైక్ కనెక్టింగ్ ఆల్ ద డాట్స్ ఇన్ రెట్రోస్పెక్టివ్, నాకేమనిపిస్తుంది అంటే మీరు ఉమెన్ సెంట్రిక్ బిజినెస్ అండ్ యాక్టివిటీస్ని బాగా ప్రమోట్ చేశారు లైక్ లుకింగ్ బ్యాక్. సో ఇప్పుడుండే ఉమెన్కి ఇన్ దిస్ కరెంట్ డే అండ్ ఏజ్ మీరు ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు? చూజ్ యువర్ ఫ్రెండ్షిప్స్ వైజ్లీ అంటాను నేను. ఎందుకంటే నీ ఎనర్జీని 1% డ్రెయిన్ చేసే వాళ్ళు కూడా నాట్ వర్త్ ఇన్ యువర్ లైఫ్ కదా. సో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఇలా పాజిటివ్ ఎనర్జీ మెయింటైన్ చేయాలన్నమాట. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిశారు అంటే, చిన్న గ్రూప్ అయినా ఫైన్ రవి, అలాంటి ఫ్రెండ్షిప్స్ ఉంటే మాత్రం మీ లైఫ్ చాలా హ్యాపీ ఉంటుంది. అండ్ స్ట్రెస్ బ్యాలెన్సింగ్ కూడా నేర్చుకోవాలి కొంచెం. ఇప్పుడు అంటే మీకు ఏది హ్యాపీనెస్ ఇస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఫిగర్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్పెషల్లీ యుఎస్లో విమెన్కి తొందరగా
ఒక లోన్లీ ఫేజ్ వస్తుంది, ఎందుకంటే కిడ్స్ తొందరగా ఇండివిజువల్ అయిపోతారు కాబట్టి. సో ఆ టైంకి మంచిగా మీకు ఏది స్ట్రెస్ రిలీవ్ అవుతుంది అవన్నీ చూసుకుంటే బెటర్. నేనైతే అప్పుడప్పుడు ఇవంతా మేనేజ్ చేయడం చాలా కష్టం. ఇంతమంది బిజినెసెస్, వెండర్స్, విమెన్ అండ్ ప్రమోషన్స్ ఇవన్నీ చేసేటప్పుడు అప్పుడప్పుడు అబ్బా అని ఇంకా టైర్డ్ అయిపోతాను. బట్ ఆల్వేస్ నాకు మోటివేషన్ ఇచ్చేది మళ్ళీ విమెనే. వాళ్ళు నన్ను ఎంత ఇష్టపడుతున్నారు అనేది చాలా కిక్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఇలా హైకింగ్కి వెళ్ళడం, ఇలా మంచి వాక్, సూతింగ్ వాక్ అలాంటివి ఇష్టపడతాను. ఇప్పుడు బ్రిస్క్ వాక్, మళ్ళీ హెవీ వాక్, ఇలా తగ్గాలి అలాంటివి కూడా స్ట్రెస్ తీసుకొని చేస్తారు. ఇప్పుడు జిమ్కి కూడా ఎందుకు వెళ్ళాలి, నీకు అది రిలాక్సేషన్ అయితే వెళ్ళాలి, అది కూడా స్ట్రెస్ తీసుకునే వాళ్ళని చూసాను నేను. అంటే టైం అయిపోతుంది, అలాంటివి ఏ యాక్టివిటీ అయినా స్ట్రెస్ ఇస్తుందంటే వేస్ట్. నేను కొంచెం బ్యాలెన్సింగ్ చేసుకోవాలి అంటే ఇట్లా మంచిగా హైకింగ్కి వెళ్ళడం, నేచర్లో స్పెండ్ చేయడం అట్లాంటివి కూడా నేను చాలా ఇష్టపడతాను. సో డెఫినెట్గా వాళ్ళకి ఈ స్ట్రెస్ బ్యాలెన్సింగ్ తెలియాలి. అండ్ ఫ్రెండ్షిప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఫ్యామిలీతో ఎనీవే అడ్జస్ట్మెంట్స్ తప్పదు. అంటే ఫ్రెండ్స్తో అడ్జస్ట్ అవ్వద్దు అని నేను చెప్పట్లేదు, బట్ దే షుడ్ నాట్ డ్రైన్ యువర్ ఎనర్జీ. అంటే మోటివేట్ చేసేటట్టు ఉండాలి అనేది నా అభిప్రాయం, రవి. Say no to negativity is your Yes, bottom yes. line. So thank you, Anu garu. You gave us the time that we wanted, and I think we found a very good friend in you today. థ్యాంక్ యూ సో మచ్ రవి, నన్ను పిలిచినందుకు. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను మొత్తం ఎపిసోడ్ అండ్ నీతో కాన్వర్జేషన్. నాకు అంత కంఫర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీకు కూడా. థ్యాంక్ యూ. యూ. మీరు లైవ్లో ఒకసారి మీ ఫాలోవర్స్ అందరినీ ఇన్స్టాగ్రామ్లో ఎలా పలకరిస్తారో ఒకసారి పలకరించండి. హలో అట్లాంటా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దోసా అండ్ డోనట్. For more updates, follow Anu from Atlanta on Instagram.